దయచేసి గమనించండి. ఈ మధ్యకాలంలో బరిదాస్ అనేటువంటి వాడు, అంటే మీకు అర్థమైందో లేదో, రాధా మనోహర్ దాస్ అంటే వాడిని మేము బరిదాస్ అని పిలుస్తాం. వీడు మాట్లాడితే ఈ మధ్య మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా, ఇది వరకు చాలాసార్లు మాట్లాడాడు, మళ్ళీ మధ్య ఇంటర్వ్యూలో కూడా క్రీస్తుని నమ్మిన వారిని వీడు ఏమని సంబోధిస్తాడంటే, అని వేరే మతానికి చెందిన వాళ్ళని గొర్రెలుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఒక్కటే బాధ. మీలో నచ్చని విషయం ఏంటంటే ఇతర మతాలని గొర్రెలతో మీరు ఎందుకు పోలుస్తున్నారు? అయ్యో రామ, నేను అనలేదు నాన్న. ఇప్పుడు ఆవిడెవరు, నువ్వెవరు? మీరు అనలేదు కాదు నాన్న. ఇది ఒకసారి ఇదే మీరు ప్రచారం చేస్తున్నది, ప్రచారం చేస్తున్నది బొమ్మ చూడు. ఈ బొమ్మ కాదు కదా, ఇందులో అక్షరాలు కూడా మీకు తెలుసు. ఇందులో బొమ్మ కూడా గొర్రె, రాసిందే నేను. నన్ను వెనకాల చదువు, వాళ్ళు ఏం రాస్తారు? షఫర్డ్ అని రాస్తారా? షఫర్డ్ అంటే ఏంటి నాన్న? ఎల్లు ఏంటి? అదే గొర్రె అంటే వాళ్ళు గొర్రెలని కాదు కదా, వాళ్ళు గొర్రెలని కాదు కదా. అయ్యో రాత, నాకు కన్వే చేయండి, నేను అర్థం చేసుకోగలను, చెప్పండి. కాదు కదా, కానీ మిమ్మల్ని మీరు లోకానికి పరిచయం చేసుకున్నది ఏ ఫామ్ లో? యాజ్ ఏ జర్నలిస్ట్. అవునండి. సో వాళ్ళని వాళ్ళు లోకానికి పబ్లిక్ చేసుకున్నది యాజ్ ఏ గొర్రెలు. వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న దాన్ని వాళ్ళు గొర్రెలుగా క్లెయిమ్ చేసుకోలేదు. మీరు వాళ్ళని గొర్రెలు చేస్తున్నారు. మీరు గొర్రెలుగా ప్రచారం చేస్తున్నారు. మీరు నేను కాదు, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు గొర్రెలని? అయ్యో వాళ్ళే చెప్పుకున్నారు. గొర్రెలు అంటున్నాడు. ఈ బర్రి మొహంగాడు గొర్రెలని ప్రస్తావిస్తున్నాడు. మీరు జాగ్రత్త గమనించి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, వీడి చెప్పే మాటలు విని కొంతమంది అమాయకులు, తెలియని వారు కూడా ఇది నిజమేనేమో అనుకుంటారు. ఇది నిజమా కాదనేది తెలియచేయడానికి వీడియో చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ప్రతి ఒక్కరండి. క్రైస్తవుడు వీడు గొర్రెలు అంటున్నాడు. వీడు గొర్రెలు ఎందుకు అంటున్నాడు అంటే, వీడికి బైబిల్ పూర్తిగా తెలియదు, దేవుని జ్ఞానం అంతకంటే వీడికి లేనే లేదు, వీడికి బుర్ర ఉంది కానీ అందులో గుజ్జు లేదన్న సంగతి అందరికీ కూడా తెలుసు. అది తెలియని విషయం ఏమీ కాదు. వీడు క్రైస్తవుని గొర్రెలు అంటే, బైబిల్లో గొర్రెలని ఉంది. గొర్రెలు అంటే క్రైస్తవులు గొర్రెలని లేదు. వాస్తవంగా యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపర్ని అని యోహాను సువార్తలో ఉంది. నా గొర్రెలు నా స్వరం వినును అని ఉంది. బైబిల్ వ్రాయబడిన విధానం ఏంటంటే, బైబిల్ కొన్ని సందర్భాల్లో అలంకార రూపంగా వ్రాయబడింది. అది ఈ పనికి మనోడికి తెలియదు కనుక, దాని అర్థం వీడికి తెలియదు కనుక వాడికి అదే గొర్రె, మనిషే గొర్రె అనుకుంటున్నాడు. వాస్తవంగా అది సాదృశ్యంగా అలంకార రూపంగా చెప్పబడింది బైబిల్లో. ఇప్పుడు మన జాతి యొక్క చిహ్నం ఏంటి? నెమలి. ఇప్పుడు మన జాతి చిహ్నం ప్రతి ఒక్కనే, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒరే పక్షి, ఒరే నెమలి అంటే ఎలా ఉంటుంది? అది ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేయండి. వీడు బైబిల్లో గొర్రెలు అని ఉందని అది సాదృశ్యంగా చెప్పబడింది, అలంకార రూపంగా చెప్పబడింది. దానికి పట్టుకుని క్రైస్తవులందరినీ గొర్రె మంచిదేరా బాబు, గొర్రె చాలా శ్రేష్టమైందే, కానీ ఇప్పుడు గొర్రెలని మాకు పేరు, మరి నిన్నేమనాలి? నువ్వు బర్రె. అందుకే నేను అనేది నువ్వు బర్రె అని. ఎందుకని? బరి యొక్క మూత్రం తాగితే మాకు పుణ్యం వస్తుంది, బరి యొక్క మూత్రం తాగితే మాకు చాలా పాపం, స్నానం చేస్తే పాపం పోద్ది అనుకునేటువంటి నీలాంటి పనికి మనోడు అందరికీ చెప్పే విషయం ఏంటంటే, నీవు పెద్ద వాళ్ళందరికంటే నువ్వు పెద్ద బర్రె మొహం గడివి. ఒరే బర్రె మొహమా, చెప్పేది జాగ్రత్తగా. బైబిల్ అది సాదృశ్యంగా చెప్పబడింది గొర్రెలని, అంతేకాని మనుషులందరూ క్రైస్తవులందరూ గొర్రెలని కాదు. ఈ వీడియోలో వీడు చూడండి, వీడేం చేశాడో ఒకసారి మీకు అర్థమవుతుంది. ఈ కింద సిలువ అంటే ఒక మతం పవిత్రంగా భావించి ఒక సిలువని మీరు అడ్డుగా తిప్పారు. ఇందులో అడ్డుగా తిప్పారు అంటే, నేను బేసిక్గా నేను హిందూని, అంతకంటే ఎక్కువ నేను జర్నలిస్ట్ని. మీరు ఒక మతానికి సంబంధించి గౌరవంగా వాళ్ళు ప్రార్థించే సిలువని మీరు అడ్డంగా తిప్పారు. దీన్ని అంటే మీరు ఒక మతాన్ని ఎందుకు అగౌరవపరుస్తున్నారు, అవమానిస్తున్నారు? ఇక్కడ మీరు చూడండి, ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో గొర్రె బొమ్మ వేశాడు, అదేవిధంగా క్రైస్తవు గురించి రాశాడు, అదేవిధంగా సిలువని వాడు వేరేగా, సిలువని ఎలాగున్నది అలా కాకుండా దాన్ని తిప్పేశాడు. అంటే ఎంత కించపరుస్తున్నాడంటే క్రైస్తవుల్ని, ఎంత ఎట్టకారం చేస్తున్నాడంటే వీడు, మీరు చూడొచ్చు ఇక్కడ వీడు క్రైస్తవులు గొర్రెలను పిలుస్తారు. ఎవరు గొర్రెల్లో ఎవరు బర్రెలో మీకు నేను చూపిస్తాను. మీరు చూస్తే కనుక మీకు అర్థమైపోద్ది. అది మాత్రమే కాదు, ఒకసారి ఈ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తే ఎవరు దేవుడు, ఎవరో బర్రె, ఒకసారి ఆలోచన చేయండి.
ఇక్కడ మీరు ఆలోచిస్తే సిలువలో ప్రాణం పెట్టిన మనుషులందరి కొరకు వారి పాపం నిమిత్తం ప్రాణం పెట్టిన వాడిని ఫాలో చేయడేలా, లేకపోతే బట్టలోడ తీసేసి ఒంటి మీద బట్టలే లేకుండా వస్త్రాలు లేకుండా రోడ్లు అంట వీధులు అంట తిరిగే వాడికి మొక్కుతున్నారే, వాడు కాళ్ళ మీద పడుతున్నారే, ఎవరు బర్రెలు ఎవరు గొర్రెలు? ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ఎవరిని అనుసరించారు, ఎవరిని అనుసరించకూడదు? జ్ఞానం లేదా, బుర్ర లేదా, మైండ్ పని చేయట్లేదా? జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు, కొంచెమైన ఆలోచన ఉంటుంది కదా మనిషి అని, వాడికి అర్థం కావట్లేదు ఎవరికి. ఈ బర్రె మొహంగడు వాగే ప్రతిది కొంతమంది గొర్రెలు అంటే నిజంగా గొర్రెలేమో అనుకుంటారేమో, కాదు, అది బైబిల్లో అలంకారంగా చెప్పబడింది అంతవరకే. అది మీరు గమనించాలి, అది మీరు తెలుసుకోవాలి. నిజంగా మనుషులు ఎవరి కింద ఉండాలండి? దేవుడి కింద మనుషులు ఉండాలా, మనుషుల కింద దేవుడు ఉండాలా? మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ ఫోటోల్లో మీరు చూడండి ఒకసారి, ఈ ఫోటోల్లో ఏముందో మీరు గమనించండి. ఇక్కడ మీకు కనపడుతున్న ఫోటోల్లో మనిషి మానవుడు దేవుని పాదాల దగ్గర ఉండాలి, దేవుని యొక్క ఆ శరణజొచ్చి ఉండాలి. కానీ ఇక్కడ మనిషే దేవుని తన కాళ్ళ కింద దేవుని పెట్టాడు. ఎవడు బర్రె ఇక్కడ? ఎవడు బర్రె ఇక్కడ? ఎవడెక్కడ బర్రెగా ప్రవర్తిస్తున్నాడో, పశువుగా ప్రవర్తిస్తున్నాడో మీరు ఆలోచన చేసి చెప్పాలి ఖచ్చితంగా. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే మనిషి దేవుని కింద ఉంది, ఎందుకంటే మనిషిని చేసిన దేవుడే కదా, అది అందరికీ తెలుసు కదా. మరి అలాంటప్పుడు నీ కింద దేవుడు ఏంటి, నీ కాళ్ళ కింద దేవుడు ఏంటి? ఇక్కడ మీరు మరి ఇదేమంటున్నాడంటే ఆ ఇంటర్వ్యూలో మీరు చూడొచ్చు, వీళ్ళు వచ్చి అడుక్కుంటారు కోంపల దగ్గరికి వచ్చి, బైబిల్ మా వాడిని నమ్ముకో ఉన్నది అమ్ముకో అని. అందుకని వాళ్ళకే ఈ పత్రం, వాళ్ళకే గొర్రెలకే వీళ్ళే అడుక్కుంటున్నారు. వీళ్ళకే వీడంట మేము నమ్ముకున్న దాన్ని అడుక్కుంటున్నాం అన్నాడు. అడుక్కుంటాం ఏంట్రా? అడుక్కుంటాం ఏంటి? అసలు అడుక్కోవడం కాదు, అది గుండె ధైర్యంతో మేము చెప్పడం, గుండె ధైర్యంతో మాట్లాడుతున్నాం, మేము నమ్మిన దాన్ని ప్రకటించుకుంటున్నాం. ఏంటి రాజ్యాంగంలో ఉంది? ఏమని రాజ్యాంగంలో ఉంది? 25 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం, మీరు నమ్మిన దాన్ని మీరు ప్రకటించుకోవచ్చు, రాజ్యాంగమే చెప్పింది. అది కూడా తెలియని మూర్ఖుడివి నువ్వు. ఆ రాజ్యాంగమే చెప్పినప్పుడు మేము ధైర్యంగా మేము నమ్మిన దాన్ని ప్రకటించుకుంటున్నాం, చెప్తున్నాం. మా బైబిల్ కూడా మాకు బోధించింది అదే, మేము నమ్మిన దానిని మేము ప్రకటించాలి, మా దేవుడు మాకు చెప్పింది అదే, మేము అదే చేస్తున్నాం. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు నమ్మిందా నువ్వు ప్రకటించుకో. అది చేత కాక మా మీద బడి ఏడవడం తప్ప నీకు వేరే పరిస్థితి లేదు ఈరోజు, నీకు వేరే గతి లేదు ఈరోజు పరిస్థితి. కొంత మీద అంటున్నాడు, మళ్ళీ మీ పేరు చెప్పుకోవడానికి భయపడుతున్నారు ఏంటి, మీరు చెప్పి పేరు చెప్పడానికి మీకు దమ్ము లేదు అంటున్నాడు. ఏ జిల్లా? ఏ జిల్లాలో? శ్రీకాకుళం జిల్లాలో. మీరు జన్మించింది ఏ జిల్లాలో? నేను మీకు అదే చెప్తున్నా, నేను అందరవాడిని. ఓకే, అందరవాడిని అంటే చెప్పకూడదా? అదే చెప్తున్నా, హిందీలో చెప్పిన మీకు సాధుకు జాతన పూచే జ్ఞానం అంటే జ్ఞానాన్ని అడగాలి. ఈ టాపిక్ చెప్పాక మీరు ఓకే కంటిన్యూ. అసలు వీడి పేరు చెప్పుకోవడానికి వీడికి దమ్ముందా? అసలు వీడి ఊరి పేరు చెప్పుకోవడానికి వీడికి ధైర్యం లేదు. వీడికి మీరు వీడి ఊడి పేరు ఏంటో నేను చెప్తా, వీడి ఇంటి పేరు ఏంటో నేను చెప్తా, వీడి కులం ఏంటో నేను చెప్తా. వీడు చెప్పుకోవడానికి ఆ ఎంట్రీలో కూడా మీరు చూస్తే అక్కడ వీడు భయపడ్డాడు. ఏనికి మీ ఈ ఊరు ఈ కులం ఏంటంటే తర్వాత చూద్దాం అన్నాడు. అక్కడ ఏముంటుందో తెలుసా? వాడి ఊరు పేరు ఏంటో మీకు చెప్తా, వాడి యొక్క ఆ పరిస్థితి ఏంటో నేను మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తా, జాగ్రత్తనండి. అసలు వీడు బ్రాహ్మణుడుగా చలామణి అయ్యి వేషం మార్చి ఇంతకాలం తిరిగాడు. కానీ వీడు తెలికల అనేటువంటి కులానికి చెందినవాడు, తెలికల అనే కులానికి చెందినవాడు. వీడి అసలు పేరు అడ్డా రాధాకృష్ణ. వీడి తండ్రి పేరు అడ్డా సత్యనారాయణ లేటు, తల్లి పేరు అడ్డా లక్ష్మి లేటు, ఊరి పేరు తాళపూడి కొవ్వూరు మండలం. ఇది వీడి పరిస్థితి. వీడి స్కూల్లో చదివినప్పుడు కూడా ఈయనేమనేవారు తెలుసా? తేడాగాడు. వీడు స్కూల్లో కూడా వీడిని తేడాగానే చూసేవారు, తేడాగాడు అని చెప్పు. ఇది వీళ్ళు, అందుకే వీడి ఊరి పేరు చెప్పుకోవడానికి కానీ ఇవన్నీ అర్థమైపోతాయని వీడు ఇష్టం దాటేస్తుంటాడు. వీడు బతుకది, వీడి పరిస్థితి అదే. అలాంటి వీడు క్రీస్తుని అనడానికి క్రైస్తవుల్ని వీడు కించపరిచే ఎంతటి వాడు వీడు ఆలోచన చేయండి. వీడు ఎలాంటి వాడు, ఎంతటి వాడు అసలు? వీడికి ఎందుకు ఇంత అవసరం లేదు మాట్లాడితే. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తే మీకు, మేము హిందూ అంటున్నాడు కదా, మేము హిందువులు అసలు హిందూ అనే పదానికి అర్థమే తెలియదు వీడికి. ఎందుకు? వీడికే కాదు, ఇంక చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరికి హిందూ అనే పదానికి అర్థం తెలియకుండానే హిందువులు అని చెప్పుకుంటున్నారు. వీళ్ళ హిందువులు అంటే అర్థం ఏంటో వీళ్ళలో నుంచి మీకు తెలియజేస్తాను నేను ఇప్పుడు. వీళ్ళ నుంచి హిందూ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి. వీడికి ఒక గురువు ఉన్నాడు, ఈ బరిదాస్ అనేవాడికి ఒక గురువు ఉన్నాడు. ఆ గురువే చెప్పాడు. ఏం చెప్పాడు మీరు ఒకసారి చూడండి. ఏ జాతి జాతికి పేరేమి,
భారత జాతి. భారత జాతి. నిన్న మొన్న వచ్చి ఎవరు పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి. నిన్న వచ్చి ఎవడో పేరు పెట్టాడు, వీడు బలానా లోయలోంచి వచ్చారు అందుకోసం వీళ్ళకి హిందూ అని పేరు. నో, మీరు ఆ సింధు లోయలోంచి వచ్చారా? మీరు సింధు నది పక్క నుంచి వచ్చారా? మీరు అక్కడ పుడితే మీకు కూడా అదే పేరేమో, కానీ మీరు అక్కడ పుట్టలేదే. మీరు గోదావరి తీరంలో పుట్టారు, కృష్ణా తీరంలో పుట్టారు, తుంగభద్ర తీరంలో పుట్టారు. మన సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళం కాం. సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అనంటే మీ జాతికి ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా జీరో. మీ జాతి చరిత్ర ఒక ఏజ్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది అని అర్థం. ఓ 4000 సంవత్సరాలకో 5000 సంవత్సరాలకో వెళ్ళి ఆ వెనకాతల మీ జాతి లేదు. ఆ వెనకాతల మీరంతా కోతులు, ఆ కోతుల్లోంచి మీరు పుట్టారు అని అర్థం. అప్పుడు మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ, భారతం మా కథ, భాగవతం మా కథ, వేదాలు మా కథ. రామాయణానికి త్రేతాయుగం, భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని అంటే ఇదంతా కట్టు కథ, పచ్చి అబద్ధం. అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అంటారు. మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. విగ్రహారాధన అంటే పడనివాడు, విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు, విగ్రహారాధకులంటే ఉత్త కాఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన పేరండి. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం అండి. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కాబోలు. ఏమండి, మీరంతా దౌర్భాగ్యులా? ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, వీడు అసలు హిందూ అన్నాడు. అక్కడ చెప్పాడు గురుగారు, రే మనం లోయలోంచి రాలేదురా, మన హిందువులం కాదురా, మన పేరు హిందూ కాదురా, మనం పెట్టింది మనం కాదురా, మనకెవడో ఇష్టం లేనుడు పెట్టింది పేరురా, మనం అందులో వచ్చిన వాళ్ళం అయితే మన చరిత్ర ఇప్పుడు ముగిసిపోయేదిరా, ఇప్పుడు కంటిన్యూ అయ్యేదే కాదురా అని వాళ్ళ గురువు గారు చెప్తున్నాడు. హిందూ అనే అర్థం ఏంటో తెలుసా? దౌర్భాగ్యుడు అని అర్థం. అర్థమవుతుందా మీకు? హిందూ అంటే అర్థం దౌర్భాగ్యుడా. మరి మిమ్మల్ని ఏం పిలవాలి ఇప్పుడు? మేము ఒరే దౌర్భాగ్యులారా అని పిలవాలి అనే కదా అర్థం. మీ గురువు గారు చెప్పిందే కదా, ఒరే దౌర్భాగ్యులారా అని పిలవాలి. ఇప్పుడు మనం ఒరే దౌర్భాగ్యుడా, ఇప్పుడు ఈయన పిలిచేది అదే, ఒరే దౌర్భాగ్యుడా జాగ్రత్త విను, నువ్వు దౌర్భాగ్యుడివి, నీకు ఆ విషయం కూడా తెలియకుండా నేను దౌర్భాగ్యుడిని అనే విషయం కూడా నీకు అర్థం కావట్లేదు కాబట్టి మేము నీకు తెలియజేస్తున్నాం. కనుక అలాగ పిలిపించుకోకండి. హిందూ అని పిలిపించుకుంటున్నారంటే అర్థం ఏంటంటే మీరు దౌర్భాగ్యులు అని అర్థం. అర్థమవుతుందా? ఈడు వాగుడికి ఈడు కూసే పిచ్చి కోతులకి ఇది మా హెచ్చరిక. ఇందువల్ల పిలుచుకోకుండా అది దౌర్భాగ్యుడు అని అర్థం. మీ గురువు గారే చెప్పారు. అవసరమైతే వెళ్ళి మీ గురువుగారిని అడుగు, మీ గురువుగారిని ప్రశ్నించు, మాకు తర్వాత వచ్చి ఆన్సర్ చెప్పు ఖచ్చితంగా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, క్రైస్తవుణ్ణి కానీ క్రీస్తుని నమ్మిన వారిని కానీ ఎవడైనా ఇష్టం వచ్చినట్టు వాగిన పిచ్చి కోతలు కూర్చున్నా ఎవ్వడికి బాగుంది. ఎందుకో తెలుసా? క్రీస్తుతో పెట్టుకున్న ఏ ఒక్కడు కూడా ఎప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఆయనతో క్రీస్తుతో ఎవ్వరు కూడా సవాలు ఇచ్చిన వాళ్ళు కూడా మహామహులే, గొప్పవాళ్ళే చరిత్రలో ప్రపంచంలో పతనమైపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఒక్కడు కూడా క్రీస్తు మీద గెలిచినట్టు దాఖలు లేవు. ఆఫ్టర్ వీడెంత, ఈ బరిదాశ ఎంత, మీకంటే గొప్పలే ఆయనతో పెట్టుకుని పతనమైపోయారు. క్షమాపణ అడిగారు, మారు మనసు కూడా పొందిన వారు ఉన్నారు, ఒప్పుకున్న వారు కూడా ఉన్నారు, బైబిల్ ముందు ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. అది మన ఇంకోటి ఏమన్నాడు, హిందువుల దగ్గరే కొనాలంట. మీరు చూడండి ఇప్పుడు ఈ వీడియోలో ఆ మాటలు ఒకసారి వినండి. ఫైనల్గా నా సూటి ప్రశ్న, నేను మారను, నేను ఇంతే అని రాధా మనోహర్ దాస్ ఏం చెప్పబోతున్నారు హిందువులకి? హిందువులా ఉండండి, ఈ దేశాన్ని కాపాడుకోండి. ఎడారి మతాలు ఎప్పటికైనా భారతదేశానికి ప్రమాదం, ప్రపంచానికి కూడా ప్రమాదం. అన్ని మతాలు సమానం అనే దరిద్రుల నుంచి కూడా ఈ దేశాన్ని కాపాడుకుందాం. మరోసారి భారత్ చీలకుండా కాపాడుకుందాం. హిందువులారా ఐక్యంగా ఉండండి, హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే తినండి, హిందువులనే కనండి. ఇక్కడ హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే తినండి, హిందువులనే కనండి స్టేట్మెంట్ ఇచ్చాడు చివరిలో. అంటే
ఇందు దగ్గర తినాలంట, ఇందు దగ్గర కొనాలంట. మరి అలాంటప్పుడు నిజంగా నువ్వు హిందువుల దగ్గర తిన్నావా, ఇళ్ళ దగ్గర కొనుక్కుని వాడుతున్నావా, హిందువుల దగ్గర పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావా అంటే అస్సలు లేదు. ఇప్పుడు అలాగనుకుంటే క్రైస్తవులు నువ్వు వాడే ప్రతిదీ, నువ్వు తినేదైనా వాడేదైనా ఉండే పరిస్థితులైనా క్రైస్తవుడికి సంబంధించింది నీ లైఫ్లో నీ జీవితంలో లేకుండా ఇప్పటికీ ఏది ఉండదు. ఎవడైనా తెలుసుకోండి, క్రైస్తవుడికి సంబంధించి నీ జీవితం లేకుండా నువ్వు బ్రతకట్లా. ఇండియాలో, భారతదేశంలో ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే క్రైస్తవుడికి సంబంధించిన ఏదో నువ్వు వాడుతున్నావు, నువ్వు కొనుక్కుంటున్నావు, నువ్వు తింటున్నావు అనే అర్థం ఖచ్చితంగా. అలాగనుకుంటే సెల్ ఫోనే వాడకూడదు, నువ్వు సెల్ ఫోన్ వాడకూడదు, టెలిఫోన్ వాడకూడదు, ఫ్లైట్ ఎక్కకూడదు. ఇవన్నీ కూడా ఎవడ కొనుక్కుంది? క్రైస్తవులు కొనుక్కున్నదే. నువ్వు ఫ్లైట్ ఎక్కుతున్నావంటే, సెల్ ఫోన్ వాడుతున్నావంటే, నీ జీవితం అనేకమైన వాడుతున్నావంటే అవన్నీ ఎవడ కనిపెట్టింది? ఎవడ కనిపెట్టి? ఒక ఆపరేషన్ అవ్వడానికి నువ్వు మొత్తం ఇంజక్షన్ తీసుకుంటావంటే ఎవడ కనిపెట్టింది? నీ ఇంట్లో కరెంట్ ఉందంటే ఎవడ కనిపెట్టింది? క్రైస్తవుడే. మరి క్రైస్తవుడు నువ్వెందుకు వాడుతున్నావు? హిందువులదే వాడుకో. హిందువులదే వాడమన్నావు కదా, కొనుక్కోమన్నావు కదా. మరి హిందువు ఎవడన్నా తయారు చేసిన బల్బు ఉంటే కొనుక్కో వెళ్ళి ఏదైనా షాపులో. క్రైస్తవుడు తయారు చేసింది వద్దు నాకు, హిందువు తయారు చేసింది ఏదో ఉంటే ఉండని కొనుక్కో. లేకపోతే చీకట్లో ఉండు, ప్రతిరోజు చీకట్లోనే బతుకు, లైట్లు వేసుకుండా, కరెంటు వాడకుండా. బుద్ధి జ్ఞానం లేకపోతే వీడికి హిందువునే కనాలంటే, హిందువుదే తినాలంటే, హిందువులదే కొనుక్కోవాలంట. మరి అలాగే హిందువులైన ప్రతి ఒక్కరు మరి అలాగే బతకండి రోజు. అసలు ఒక్కరోజు కూడా బతకలేడు ఎవడో కరెక్ట్గా. ఇదే నిజమైతే ఒక్కడు కూడా బతకలేడు ఈ భూమి మీద, హిందువులో ఎవడు కూడా. క్రైస్తవుడు సహాయం లేకుండా, క్రైస్తవుడు కనిపెట్టింది వాడకుండా ఎవడు బ్రతకలేడు. ఇది వాస్తవం. అందుకు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఇంకొకసారి క్రీస్తు గురించి కానీ, క్రైస్తవుల గురించి కానీ తప్పుడు కోతలు కూర్చున్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా క్రైస్తవుడు, దేవుని సేవకుడు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే మా బైబిల్ మాకు నేర్పించి తప్పుడు ఎవడైనా మాట్లాడేవాడిని ఖండించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. మేము చేస్తున్న పని అదే. దయచేసి తెలియని వాళ్ళు గమనించి తెలుసుకుని వీడు మాట్లాడే ప్రతిదీ నిజమని నమ్మకండి, అది వాస్తవం కాదని తెలియచేయడానికే మేము ఇది చేస్తున్నాం. కానీ క్రైస్తవులారా ప్రతి ఒక్కరు గమనించాలి, ఇటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఇప్పటికీ కూడా వీళ్ళని సపోర్ట్ చేయదు. ఈయన సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా, వీడు ఒక బర్రె దోశ మాత్రమే. వీడిని కూడా సపోర్ట్ చేస్తే వీడికి అనుకూల మాటలు ప్రతి ఒక్కడు అదే కోవకి చెందినవాడు అవుతాడు. జాగ్రత్త.